నమస్తే. వెల్కమ్ టు లేన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్మిక సంఘం నాయకులు రూప్ సింగ్ నాయక్ గారు ఉన్నారు. నాయక్ గారు, ఇక్కడ ఎందుకు మరండి ఆటో డ్రైవర్లతో ఎందుకు ఇక్కడ ధర్నాకు వచ్చినారు? ఇది తెలంగాణలో డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 7 లక్షల పైచిలుకు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి మరి రోడ్డున పడి ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఈ ప్రభుత్వానికి, అయ్యా మేము ఉపాధి కోల్పోయాం, మరి మాకు ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించకపోవడం వల్ల ఇవాళ బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా, టీఏటీయూ ఆటో యూనియన్గా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయలన్నా ఇవ్వాలి. లేదా ఇవాళ ఏ ఏ మహిళలకైతే మీరు మేలు కోరి ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారో ఆ మహిళలకు ఏదైనా ఒక పేటీఎం, ఏటీఎం లాంటి కార్డును కల్పించి ఉచిత బస్సు ఎలాగైతే ప్రయాణాన్ని కల్పిస్తున్నారో ఆటోల మీద కూడా అదే సౌకర్యాన్ని కల్పించి, మరి ఆర్టీసీ కార్పొరేషన్కు ఎలా అయితే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందో మహిళలు వినియోగించుకున్నటువంటి సందర్భంలో అదే పద్ధతిలో ఆ మహిళల బస్ ఛార్జీలు ఎంత ఇస్తున్నారో అంతే మా అమౌంట్ను ఆటో డ్రైవర్లకు ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సీఎం ఏమో ప్రమాద బీమా ఇస్తామని చెప్తున్నారు సీఎం. ప్రమాద బీమా అనేది ఈ రోజు కాదు, తెలంగాణ ఉద్యమంలో అతి కీలకంగా పనిచేసినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా 2014లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం రోడ్డు ట్యాక్స్ని రద్దు చేశాడు. 2015లోనేమో ప్రతి ఆటో డ్రైవర్ ఏ ప్రమాద కారణంగా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వచ్చేటట్టు ప్రభుత్వ పరంగానే సంవత్సరానికి 10 కోట్ల పైచిలుకు డబ్బును ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం అమల్లో ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కొత్తగా అది అమలు చేస్తామని ప్రకటించడం అనేది మరి ఆయనకు ఆ విషయం తెలిసి మాట్లాడా లేదా తెలియక మాట్లాడా ఆ ముఖ్యమంత్రి గారికి తెలియాలి. కానీ ఇప్పటికి ఆల్రెడీ ఆ సౌకర్యం ఉన్నది ఆటో డ్రైవర్లకు. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారు కదండి. సంవత్సరానికి 12,000 ఇస్తామనేటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చెల్లించడానికి. అది వాళ్ళు మేనిఫెస్టో పెట్టినటువంటిది. అది సంవత్సరానికి చెల్లిస్తామని. కానీ ఆ సంవత్సరానికి 1,200 అంటే వీళ్ళకి రోజుకు 30 రూపాయల పైచిలకు చిల్లర వస్తాయి. దాంతో ఛాయ్ కూడా తాగలేనటువంటి పరిస్థితి. దాన్ని ఆటో డ్రైవర్లు కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఉండదనేది ఇవాళ యావత్ ఆటో డ్రైవర్లందరూ కూడా వాపోతా ఉన్నారు. ఆటో డ్రైవర్ల వెనకాల ఏదో ఒక రాజకీయ శక్తి ఉంది కాబట్టి ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ. నిజమేనా? అది పూర్తిగా అబద్ధము. దానిలో వాస్తవం లేదు. ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించే శక్తి, సామర్థ్యము చేతగాక వాళ్ళు రాజకీయ రంగును పోసి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చూస్తూ ఆటో డ్రైవర్లు ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చుండే అవకాశం లేదు. బలమైనటువంటి పోరాటాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కానీ ఆ డిమాండ్ సాధించుకుంటారు తప్ప మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఇష్టపడుతున్నారా? మేము మహాలక్ష్మి పథకాన్ని స్వాగతిస్తున్నాం. వ్యతిరేకించేటువంటి సందర్భం లేదు, అవకాశం లేదు. బస్సులకే కాదు, ఇంకా ప్రభుత్వానికి శక్తి ఉంటే అది ట్రైన్కు, రైలుకు ఇచ్చుకొని, ఫ్లైట్ కూడా ఇచ్చుకొని మేము గౌరవిస్తాం. ఎందుకంటే మా ఆటో డ్రైవర్ సోదరుల అక్క, చెల్లెలు, భార్యలు కూడా అందులో ప్రయాణం చేస్తారు. కానీ దానివల్ల నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాల పరిస్థితిని పరిశీలించి వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంఘాలు సీఎంని కలిసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా కలుస్తాం. వారు ఆహ్వానిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల యొక్క స్థితిగతుల సమీక్షను నిరుద్యోగ తీసుకెళ్లేసి సీఎం గారితో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం.